రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు పెట్రోల్ కొరత ఏర్పడినటువంటి సమయంలో, డీజిల్ కొరత ఏర్పడినటువంటి సమయంలో ఈరోజు ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి, ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకే వాస్తవ పరిస్థితులను మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ దేశాల మధ్యన యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి విషయం ప్రపంచంలో ప్రతి ఒక్క దేశ పౌరునికి తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా జరుగుతుందనేటువంటి విషయం కూడా ప్రతి ఒక్క పౌరునికి కూడా తెలిసినటువంటి విషయమే. దురదృష్టం ఏమిటంటే ఈరోజు ఇరాన్, ఇరాక్, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల పశ్చిమాసియా ఏదైతే ఉందో, ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, ఇలా అనేక దేశాలకు జల రవాణా ద్వారా క్రూడ్ ఆయిల్ రవాణా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పశ్చిమాసియాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేసేటువంటి నౌకలన్నీ కూడా ఇరాన్ ఆధీనంలో ఉండేటువంటి హర్ముజ్ జలసంధి ద్వారా రవాణా వెళ్తూ ఉంటాయి, ప్రయాణిస్తూ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ రవాణా చేసేటువంటి నౌకలన్నీ కూడా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణిస్తూ పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఇరాన్, ఇరాక్, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల మధ్యన యుద్ధం కొనసాగుతుండడం వల్ల ఇరాన్ దేశం ఏదైతే ఉందో తమ ఆధీనంలో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం వల్ల ఈరోజు పశ్చిమాసియాలో ఉన్నటువంటి భారతదేశము, అదేవిధంగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, అదేవిధంగా ఇతర దేశాలకు ఈరోజు హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణా జరగకపోవడం వల్ల ఈరోజు క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. అందువల్ల ఈరోజు పశ్చిమాసియా దేశాల్లో, ఒక భారతదేశంలోనే మాత్రమే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాత్రం కాదు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఈరోజు పెట్రోలు, డీజిలు, అదేవిధంగా గ్యాస్ కొరత ఏర్పడింది. అందువల్ల ఈరోజు కొన్ని దేశాలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు మన అదృష్టం ఏమంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ముందు చూపు ఈరోజు మనకు దాదాపుగా మరొక 50 రోజులు 60 రోజుల పాటు సరిపడేటువంటి ఆయిల్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. దురదృష్టం ఏమంటే ఈరోజు ఆయిల్ కంపెనీలు అయితే ఏమి, ఆయిల్ సరఫరా చేసేటువంటి సంస్థలు అయితే ఏమి, ఈరోజు కొంత వారి స్వార్థపూరిత ఆలోచనలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులకు ఆయిల్ సరఫరా చేయకపోవడం, అదేవిధంగా వారి ఆయిల్ కంపెనీలు, అదేవిధంగా సరఫరా సంస్థలు కొన్ని స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల గ్యాస్ కొరత, కృత్రిమ గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అటు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇబ్బందులకు గురవుతున్నారే తప్ప వాస్తవంగా మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ గ్యాసు, అదేవిధంగా పెట్రోలు, డీజిల్ సంక్షోభం తలెత్తలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. ఏనాడు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, ఏనాడు కూడా ప్రజల యొక్క కష్టాలను, ప్రజల యొక్క బాధలను పట్టించుకొని వాళ్ళు ఈరోజు మేము ప్రజల క్షేమం కోసం గలమెత్తుతా ఉన్నామని చెప్పేసి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది, సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, ఈరోజు రేపట్లో పూర్తి స్థాయిలో అందరికీ
కూడా రాష్ట్రంలో పెట్రోలు, డీజిలు, గ్యాసు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.